తిరుమల లడ్డు అపవిత్రం చేసినందుకు కూటమి నేతలు పాదయాత్ర చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తుని మండలం ఎస్ అన్నవరంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి తుని పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు గురువారం కూటమి నేతలు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎస్ లోవరాజు, చింతమనేనిఅబ్బాయి, చో డిశెట్టి గణేష్, దండం రామకృష్ణ, బోనం చినబాబు, శివ, అద్దేపల్లి బాలాజీ, నారాయణచార్యులు, ప్రగడ చక్రరావు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కల్తీ వ్యవహారాన్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి దాన్ని సంతోషం చేయాలని చెప్పేసి దీక్ష పూనేరైనా ఆయన మద్దతుగా తుని నియోజకవర్గ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా మద్దతుగా ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేసి ఒక హిందూ ధర్మాన్ని కాపాడాలని ఈ సభలో. ఓం నమో వెంకటేశాయ, శ్రీ శ్రీనివాసాయ. మన ఆదిదేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో మహాప్రసాదమైన లడ్డు ఒకటి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసింది. నెయ్యి రూపంలో కల్తీ నెయ్యి వాడి మొత్తం దాని కల్తీ నెయ్యి వాడి మహాప్రసాదాన్ని పాడు చేయడం జరిగింది. వాళ్ళు మహాప్రసాదాన్ని నష్టపరచడం జరిగింది. దాని నిమిత్తం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష మొదలెట్టారు. దానికి మద్దతుగా ప్రతి గ్రామం, ప్రతి కాన్స్టిట్యున్సీలోని మెయిన్ కొండల్లో మేము శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో దీక్ష మొదలెట్టాం. దీక్షా కార్యక్రమం చేసి పాదయాత్రగా మా టౌన్లోని మరో వెంకటేశ్వర గుడికి మేము వెళ్ళడం జరుగుతుంది. ఈ సనాతన ధర్మం కోసం కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో దీక్షలో మా వంతు సంఘీభావం తెలుపుతూ ఈ దీక్షని మొదటి దీక్ష కంప్లీట్ అయ్యి ఇప్పుడు పాదయాత్రగా తునిలో ఉన్న మెయిన్ మరో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. పాదయాత్ర నిమిత్తం మా జన సైనికులు, తునిలో ఉన్న జనసేన నాయకులు, జన సైనికులు అందరూ కూడా, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి సంఘీభావంతో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఓం నమో జనసేన రాష్ట్ర అధ్యక్షులు కొందెల పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరుగుతుంది. మరి దానికి మద్దతుగా రాష్ట్రంలో చాలా గ్రామాల్లో, చాలా చోట్ల ఆయన దీక్ష సఫలం కావాలని, ఆయన కోరిక నెరవేరాలని ఆ ఉద్దేశంతో మరి ఇలాంటి సంఘీభావాలు తెలపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గంలో మా జన సైనికుల ఆధ్వర్యంలో, అలాగే టీడీపీ నాయకులు, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అన్ని మతాలను సమాన దృష్టితో చూడడమే సనాతన ధర్మం అని చెప్పినటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎంచేదంటే మన ధర్మం అని చెప్పి ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు మనం చెప్పుకుంటాం. ఒక సంఘటన జరిగినప్పుడు బయటకు వచ్చి ఇది సనాతన ధర్మం, ఇక్కడ తిరుపతి మహాప్రసాదం కల్తీ జరిగింది, లడ్డూ ప్రసాదం, అది కేవలం ప్రసాదం కాదు, కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పవిత్రత అది మహాప్రసాదం అనేది. అది ఒక్క ప్రసాదం కింద చూడొద్దు దయచేసి. అంచేత ఇలాంటి విషయాల్ని సమయ సందర్భం వచ్చినప్పుడు, ఇలాంటి విషయాల్లో చెడు జరిగినప్పుడు ఒక హిందువుగా ముందుకొచ్చి అన్ని మతాలను సమాన దృష్టితో చూడడమే సనాతన ధర్మం లక్ష్యం అని చెప్పి, ఇలాంటి పవిత్రతలు మరి ఎప్పుడు కూడా ఏ మతంలోనూ జరగకూడదని చెప్పి ఈరోజు ఆయన చాలా నిష్కల్మషంగా దేశం బాగు కోసం ఆయన దీక్ష చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, శ్రీవారి లడ్డు ప్రసాదం ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది. సో ఆనాటి తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ ఏ విధంగా దాన్ని అపవిత్రం చేస్తారో మనం అందరూ చూస్తున్నదే. దానికి వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుతూ వారి తరపున మన ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినారు. మనందరికీ తెలిసిన విషయమే అది. అయితే మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మతంతో సంబంధం లేకుండా ఇటు సనాతన ధర్మం కానీ, అటు క్రిస్టియానిటీ కానీ, ఇటు ఇస్లామిజం కానీ
ఎక్కడ ఏ విధమైన పొరపాటు జరిగినా తప్పు జరిగినా ఆయన ఎదురొచ్చి ముందొచ్చి ఆ అన్యాయాన్ని ఖండిస్తూ అందరికీ న్యాయం జరిగేలాగా మతాలకు అతీతంగా ఈరోజు సనాతన ధర్మం జరిగింది, రేపు క్రిస్టియానిటీకి జరగవచ్చు, ఎల్లుండు ఇస్లామిజం జరగవచ్చు. సో అలాంటి ఏ విధమైన తప్పు పొరపాటు భవిష్యత్తులో జరగకుండా ఉండేలాగా అందరికీ ఒక గుణపాఠంగా ఉండేలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.